ఫ్రెండ్స్, మనం మిరపకాయలను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కడిగేసి తొడుమలు తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా. మిరపకాయలు కడిగిన వాటర్లోనే మిరపకాయలు తీసిన తొడుమలను కూడా వేసుకోవాలి. ఏంటి తొడుమలను నీళ్ళల్లో వేసి ఏం చేస్తారు అనుకుంటున్నారా? మీరు వీడియోని ఎండ్ వరకు చూసేయండి, ఎంత బాగా ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది. మిరపకాయలకు తీసిన తొడుమలన్నీ కూడా వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల పసుపునైతే అయితే వేసుకోవాలి. అదంతా చక్కగా కలిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఈ మిశ్రమాన్ని అలాగే వదిలేసేయాలన్నమాట. తర్వాత దాంట్లో ఉన్నటువంటి తొడుమలు అన్నీ కూడా తీసేసి ఆ వాటర్ను మనం ఒక ఖాళీ బాటిల్లో ఫిల్ చేసుకోవాలి. ఆ బాటిల్ కి యాప్ వస్తుంది కదా, దానికైతే అన్ని హోల్స్ చేసుకొని ఆ బాటిల్ కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా బాటిల్ ను షేక్ చేసేసి ఇంట్లో పెంచుకుంటున్న చిన్న చిన్న మొక్కలకు గానీ పెద్ద పెద్ద మొక్కలకైనా సరే అండి, పురుగు పట్టకుండా ఈ లిక్విడ్ అనేది చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా వారానికి ఒకసారి మనం చేసినట్లయితే గనక చెట్లకు పురుగు పట్టకుండా చక్కగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా కరివేపాకు చెట్టుకు, మందారం చెట్టుకు తొందరగా పట్టేస్తుంది. కాబట్టి ఒకసారి చేస్తే అస్సలు పురుగు పట్టదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్